అన్న. నమస్తే. సో సోషల్ మీడియాలో మొత్తం ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ బండ్ల గణేష్ గారు అని చెప్పుకోవచ్చు. సో మొత్తం నడుస్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ అనేవాడు ఎవడో కూడా మనకు తెలియదు. నేను చెప్తున్నాగా, ఎవరో కూడా తెలియదు. ప్రకాష్ రాజ్ గారు మీకు చెప్తున్నాము, మీరు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే అంత మీ సత్తా కాదు. ముందు మీ రాష్ట్రంలో ఉన్న జనాల్ని చూసుకోండి. ముందు మీ కర్ణాటకలో యువతకు ఉద్యోగాలు లేదు, యువతకు భవిష్యత్తు లేదు, దాని గురించి చూడండి. అక్రమంగా 34 లక్షల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. ముందు వాళ్ళ గురించి మాట్లాడి మీరు సింపండి కట్ట. తర్వాత వద్దుర్లే తెలంగాణకి ఆంధ్రాకి, తర్వాత మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు మేమే ఒక ట్వీట్ చేసామనుకో, ముందు నీ రాష్ట్రంలో ఉండే సమస్యలు తీర్చుకోరా నాయనా, నువ్వు మా గురించి ఏం మాట్లాడతావు? ఎవడు చేత అయినోడు, పని చేసేవాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడు. పని చేసేవాడు ఎప్పుడు పనికి సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తాడు. ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పని చేసుకొని తన సొంత ముద్ర వేసుకున్నాడు. ఈ రోజు తెలంగాణలో ఉన్న జనాలు అభిమానిస్తున్నారంటే ఆయన హార్డ్ వర్క్, తన పని చూసి ఆదరిస్తున్నారు. మరి నువ్వేం చేసావు? కర్ణాటకలో నువ్వేం చింపి కట్టగట్టావు? చేతగాని వాళ్ళు మాట్లాడండి ఇవన్నీ. అంటే ఆ ట్వీట్ వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? చూడండి, ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఈయన సనాతనవాది కాదు కదా, నాస్తికుడు. ఈయన వేరే మతం కాబట్టి, ఈయన మతానికి మన మతం అంటే నచ్చదు కాబట్టి, అందుకోసం ఈయన మన మీద ఆడిపోసుకుంటాడు. నేను చెప్తున్నా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. ఈయన మన మతానికి సంబంధించిన వాడైతే మన మతంలో ఉన్న సాంప్రదాయాలు, మన సంస్కారాలు ఆయనకు తెలిసుండేది. తెలియదు కదా. కడుపుకు అన్నం తినేవాడికి మన సాంప్రదాయాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుద్ది. కడుపుకు గడ్డి తినేవాడికి ఏం తెలుసుద్ది? ఒక్కడికైనా సాయం చేసినట్టు కర్ణాటకలో ఈయన 10 మందికి 10 రూపాయలు నేను పెట్టానని చెప్పేసి ఎవడన్నా పెట్టాడా వీడియో? ప్రకాష్ రాజ్ గారు నాకు ఇది చేశారని చెప్పి ఎవడన్నా మాట్లాడా? ఈ లుచ్చాకి తెలియదు. అంటే ఇప్పుడు బండ్ల గణేష్ గారు కూడా ట్వీట్ చేశారు దానికి కౌంటర్ గా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అనేవాళ్ళు 4 ఉంటారు. అది అందరికీ ఉంటారు. స్కామిడియన్ కూడా ఉంటారు అభిమానులు. మరి నువ్వు తిడుతుంటే, నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఏట ఊరుకుంటావురా నాయనా? నీకు ఇంకా జనసేన వాళ్ళ గురించి తెలీదు, ఓకేనా? నువ్వు మా అంటే ఏదో మాట అని చెప్పి విసురుతున్నావు. అది నీ చేతకాంతనం, నీ దౌర్భాగ్యతనం. నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి చేత కాక నేను ఎలా పాపులర్ అవ్వాలో తెలియక నేను జనంలోకి వెళ్ళిపోయి చింపేయాలి, కట్టగట్టాలి, నేను పీకేయాలని చెప్పేసి అంతకు మించి ఆయన ఏం లేదు. ఆయన ఒక డట్టి ఫెలో. రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు తప్ప రాజకీయం గురించి ఆయనకు తెలియదు. అంటే ఎందుకన్నా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం నెగిటివిటీ? సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు. నేను చెప్తున్నాగా, సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్. మనమందరి మీద కూడా బాధ్యత ఉంది. సనాతన ధర్మంలో మనందరి మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మనం కూడా కాపాడుకోవాల్సిన రక్షణ మనకుంది. అంతేగాని సనాతన ధర్మానికి అడ్డుపడేవాడిని ఎవరినైనా తొక్కాల కాల కిందేసి చెప్తున్నాం కదా. సనాతన ధర్మం గురించి ఒక్కడ మాట్లాడితే 1,00,000 గొంతులు లేవాలా. భారతదేశం పౌరుడిగా ప్రతి ఒక్కరికి మన రక్షణ మన సనాతన ధర్మం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు ఎలా ఉండాలన్నా కూడా ఈ గాలి, ఈ నిప్పు, నేల, ఈ నింగి ప్రతిదీ నీ ఒంటికి సంబంధించిందే కాదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? ఈ రోజు నువ్వు తింటున్న అన్నం సనాతన ధర్మం ఉంది, నువ్వు పీలుస్తున్న గాలి సనాతన ధర్మం ఉంది, నువ్వు తాగుతున్న నీళ్లు సనాతన ధర్మం ఉంది. నువ్వు సనాతన ధర్మం తిట్టావంటే ఇవన్నీ వదులుకోవాలా. ఒకటే బ్రో, ప్రకాష్ రాజ్ గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేసి మీ పరువు మీరు తీసుకోకండి. మీకు వీలైతే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా మనిషి అనిపించుకోవాలనిపిస్తే కర్ణాటకలో ఉండే కష్టాల్లో ఉన్న ప్రజలకి మంచి చేయండి. మంచి చేసిన తర్వాత అప్పుడు మీ పేరు వాళ్ళు చెప్పుకోవడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మేము చెప్తాం, అరే 10 మందికి సేవ చేస్తున్నాడు రా ప్రకాష్ రాజ్ అని చెప్పేసి. అలా చెప్పుకొని అలా చెయ్యండి. ఎక్కడో కూర్చొని నేను ట్వీట్ చేశాను, నేను ఎందుకులే. కానీ మెయిన్ ఏంటంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రైట్స్ అయితే లేదు. పేదవాళ్ళ కష్టాలను తీర్చే వాళ్ళ జోలికి వస్తే మీకు భవిష్యత్తు ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా సరే, ఎక్కడికైనా సరే భారతీయుడిగా వెళ్ళి పోటీ చేసే అధికారం ఉంటుంది. వాక్ స్వాతంత్రంగా మనకు మాట్లాడే రైట్స్ ఉంటుంది. మనకి ఏదైనా మాట్లాడేదానికి ఉంటుంది. అలాగే పక్కన వాళ్ళు కూడా మన గురించి ఏం మాట్లాడతారో కూడా తెలుసుకొని మాట్లాడటం పద్ధతిగా ఉంటుంది. ఏదో నోటికి వచ్చిందని చెప్పి మనం మాట్లాడకూడదు. ఈ రోజు మిమ్మల్ని ఇలాంటి మాటలు మేము ఏ రోజైనా మాట్లాడామా? నీకు రాముడు అంటే నమ్మకం లేదు, నిన్నెలారా మేము నమ్మాలా?
నువ్వు రాముడిని ఇలాగ అలాగని చెప్పి మాట్లాడినాడువి, నీలాంటి వాడిని మళ్ళీ మేము సపోర్ట్ చేయాలా? మా చెప్పుతో మేము కట్టుకోవాలా? ఎవరైనా సరే సనాతన ధర్మం గురించి మాట్లాడితే బాగుండదు. మీరు సనాతన ధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మనం అందరం కూడా ఏకమై కలిసికట్టుగా, ఏ మతం ఆ మతం కాదు, మన మతాన్ని మనం ప్రేమిద్దాం, పరాయి మతాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం అంతే. ఎవరైనా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన సనాతన ధర్మం వైపు మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళకంతా కక్ష తప్ప అంతకు మించి వీళ్ళకి ఏం లేదు. ఆయన్ని డివైడ్ చేయాలి, ఆయన్ని డివైడ్ చేసి సనాతన ధర్మం గురించి డివైడ్ చేయాలి.